ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎప్పుడు సగ్గుబియ్యం సేమియా పాయసాలే కాకుండా ముంజలతో కూడా పాయసం చేసుకోవచ్చు అని మనం చూడబోతున్నాం. ముందుగా మనం తీసుకునేది ఒక 1/2 లీటర్ కొబ్బరి పాలు. మామూలు పాలైనా మీరు తీసుకోవచ్చు, కానీ కొబ్బరి పాలు బలం ఎక్కువ, రుచి ఎక్కువ. మరి ఇందులో తీపి కొరకు మనం తేనె ఒక 1/2 కప్పు తీసుకున్నాం. మరి ఈ పాయసం లోపలికి మనం మెయిన్గా 4 పెద్ద ముంజల్ని తీసుకున్నాం. అట్లాగే జీడిపప్పులు ఒక 12 గుళ్ళు తీసుకుని వాటిని నానబెట్టుకున్నాం. అట్లాగే పుచ్చగింజల పప్పు కూడా తీసుకుని వాటిని కూడా ఒక 1/2 కప్పు తీసుకుని నానబెట్టుకున్నాం. సబ్జా గింజలు కూడా నీళ్ళల్లో వేసేసి 2 టేబుల్ స్పూన్లు నానబెట్టి ఉంచుకున్నాం. ముందుగా మనం తీసుకున్న ముంజల్ని పైన వగరగా ఉండే తొక్క ఉంటుంది, దాన్ని తొలగించేసి ముంజల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సగ్గుబియ్యం కానీ సేమ్యా కానీ పాయసంలో వేస్తే ఎట్లా ఉంటాయి, ముంజ ముక్కలు అట్లా ఉంటాయి. దానికోసం చెఫ్ ద్వారా మనం కట్ చేయించి తీసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న పాయసంలోకి ముంజ ముక్కలు వేసవకాలం ఎంతో చలవ చేస్తాయి. ఋతువులు మారే కొద్దీ మనలో వచ్చే చేంజెస్ని తట్టుకునేటువంటి శరీరం తయారవటానికి చాలా బాగా ఇవన్నీ ఉపయోగపడతాయి. మిక్సీ జార్లో మనం పుచ్చగింజల పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసేస్తాం. జీడిపప్పు నానబెట్టుకున్న గుళ్ళు, ఈ రెండిట్లో కొద్దిగా కొబ్బరి పాలు పోసేస్తే గ్రైండ్ అవటానికి బాగుంటుంది. మరి పొయ్యితో పని లేని పాయసం కదా, అంచేత బౌల్లోనే పాయసం కలిపేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు తేనె తీసుకున్నాం తీపి కొరకు, ఆ తేనె వేసేస్తాం. 4 ముంజుల్ని చక్కగా ముక్కలు కట్ చేసుకుని పాయసంలోకి తీసుకున్నాం, వాటిని కూడా వేసేస్తాం. ఇందులో కొబ్బరి పాలు పోసేసి ఇక మిక్స్ చేసేసేయటమే. మీరు ఎన్ని సంవత్సరాలుగా రకరకాల పాయసాలను తాగారు, కానీ పొయ్యితో పని లేని తాటి ముంజల పాయసం చూడండి, ముక్కలు ఎట్లా ఉన్నాయో. మధ్య మధ్యలో నవ్వులుతుంటే పాయసం తాగేటప్పుడు చాలా బాగుంటాయి. ఇదంతా కలిపేసిన తర్వాత తేనె బాగా కలపాలి. దీనితో పాటు నానబెట్టుకున్న సబ్జా గింజలు కూలింగ్ ఎఫెక్ట్ కోసం, ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్, ఎన్నో పోషకాలని మంచి కమ్మదానాన్ని ఇచ్చి బ్రెయిన్ బూస్టింగ్కి ఉపయోగపడే కొబ్బరి పాలతో తాటి ముంజల పాయసం. మరి పండగలకి పెళ్ళిళ్ళకి రుచికరమైన పాయసాలు కాసుకోండి, కానీ ఆరోగ్యానికి ఇలాంటి పాయసాలు, పొయ్యితో పనిలేని పాయసాలు మీరు తయారు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సగ్గుబియ్యం పాయసం బాగా చలవ చేస్తుందని, వేసవికాలం వేడి చేసిన మోషన్లో బ్లడ్ పడుతున్నా, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలాంటప్పుడు సగ్గుబియ్యం పాయసం మీ అందరికి అలవాటు. దానికంటే డబుల్ కూలింగ్ ఇది ఇస్తుందని మాత్రం మీరు మర్చిపోకండి. కొబ్బరి పాలు మామూలు పాల కంటే చవక. పాలల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, కానీ కొబ్బరి పాలు 0 కొలెస్ట్రాల్. పాల కంటే 4 టైమ్స్ బలం ఎక్కువ. 100 గ్రాముల పాలు 80 నుంచి 90 కిలో క్యాలరీల శక్తి అయితే 100 గ్రాముల కొబ్బరి పాలు దగ్గర 300 క్యాలరీల పైన శక్తిని ఇస్తుంటాయి అన్నమాట. కాబట్టి 3 to 4 టైమ్స్ బలమైన కొబ్బరి పాలతో ముంజల పాయసం. మరి ఈసారి స్పెషల్గా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పండగ లేకపోయినా పాయసం ఇంట్లో చేసుకుని అందరూ త్రాగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.